హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇదేంటంటే మధ్యలో ఒక పెద్ద బ్యాంగిల్ తీసుకొని మనం సైడ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకొని వాటికి ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా థ్రెడ్ ర్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ మిడిల్ దానికి ఎలా డిజైన్ చేస్తున్నానో చూడండి. ఈ డిజైన్ మీరు బ్రైడల్ బ్యాంగిల్స్‌లో చూసే ఉంటారు. సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం చేంజ్ వస్తుంది. ఇక్కడ నేను డైమండ్ షేప్ కుందన్స్ని అలాగే స్క్వేర్ షేప్ కుందన్ని యూస్ చేసి ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాంగిల్ మేకింగ్లో చెప్పడం కంటే కొంచెం చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత స్టిక్ చేసిన తర్వాత వైట్ కలర్ గ్లూ మనం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం కదా, అది కనిపిస్తుందేమో అనే డౌట్ ఉంటుంది. అసలు ఏం కనిపించదండి. డ్రై అయిన తర్వాత గ్లూ అనేది కనబడదు. మీరు చేసిన డిజైన్ మాత్రమే కనబడుతుంది. అలాగే మన ఛానల్ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ B7000 అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే రౌండ్ షేప్వి చిన్న కుందన్స్ ఉంటాయి కదా, అవి నేను ఇక్కడ అటాచ్ చేసుకోవడం కోసం. ఇక్కడ కింద మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం కాబట్టి దానికి అపోజిట్లో తీసుకోండి. అప్పుడు లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ ఇవైతే చాలా ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే బ్యాంగిల్ మొత్తం మనం ఇక్కడ కుందన్స్ యూస్ చేయట్లేదు. 4 సైడ్స్ మాత్రమే యూస్ చేస్తున్నాము. చాలా ఈజీగా అయిపోతుంది. మధ్యలో స్క్వేర్ షేప్ కుందన్ పెట్టి అటు ఇటు చిన్న కుందన్స్ మనం పెద్ద బ్యాంగిల్లో యూస్ చేసాం కదా, వాటిని ఇక్కడ 3 కుందన్స్ పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతాయి. ఈ చిన్న కుందన్స్ పెట్టుకోవడానికి గ్లూ పెన్ ఉంటుంది కదా, అది ఉంటే కొంచెం బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్తో పెట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది. అంతే, రిమైనింగ్ 3 సైడ్స్ కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. మొత్తం 3 బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. అంతే, బ్యాంగిల్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. మొత్తం డ్రై అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూడండి. ఇవి మనం సైడ్ బ్యాంగిల్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా సెట్లా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డ్రై అయిన తర్వాత కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.